మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మహిళలకు వలవేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లలో మోసాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ఘరానా నేరగాడిని ఏలూరు జిల్లా ముదినేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పాండురంగనగర్కు చెందిన 36 ఏళ్ల ఒక్కలగడ్డ సాంబశివరావు అనే వ్యక్తి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తాను ఒక ప్రముఖ మీడియా సంస్థకు సీఈఓనని, తన కుటుంబ సభ్యులంతా ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారంటూ సాంబశివరావు మహిళలను నమ్మించేవాడు. అమాయక మహిళలను టార్గెట్ చేసి 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 మందికి పైగా మహిళల జీవితాలతో ఈ కేటుగాడు ఆడుకున్నట్లు విచారణలో తేలింది. బాధితుల వద్ద పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని కాజేసినట్లు విచారణలో వెల్లడించాడు. నిందితుడు సాంబశివరావు వద్ద బంగారం, కారు, నగదు స్వాధీనం చేసుకున్నామని ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపారు. ఇలాంటి వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కైకలూరు రూరల్ సర్కిల్ ఈ సిబ్బంది ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్లను ఆధారంగా చేసుకొని ఒక 40 మందికి పైగా మహిళల్ని, పెళ్లిగాని మహిళలు, డివోర్స్ అయిన మహిళల్ని మోసం చేసిన ఒక వ్యక్తిని మనము పట్టుకున్నాము. ఇతను ఒక్క మన జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో, ఇట్లా చాలామందిని మోసం చేశాడు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా. ఇతని పేరు ఒక్కలగడ్డ సాంబశివరావు. ఇతను ఇంతకుముందు సాక్షి ఛానల్లో ఒక ఉద్యోగం చేసేవాడు. దాని తర్వాత ఒక వెబ్సైట్లో సాక్షి ఛానల్ సీఈఓ అని చెప్పి డేటా అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఏమవుతుంది, సాక్షి ఛానల్ సీఈఓ అని కొడితే వీడి పేరు వస్తుంది, ఒక్కలగడ్డ సాంబశివరావు అని. అది చూసి తర్వాత వీడు కొట్టే పోజులు చూసి రకరకాల బట్టలు వేసుకోవడము, తర్వాత మాట్లాడము, నా జీవితాశయం BBC ఛానల్కి సీఈఓ అవ్వాలని, నేను ఢిల్లీలో జర్నలిజం చదివానని చెప్పి ఇంకా రకరకాల ఫ్యాషనబుల్గా మాట్లాడడము, అట్లా రకరకాల వ్యూహాలు పెట్టి వీడు మహిళల్ని మోసం చేస్తున్నాడు. వీడేం చేస్తాడు, వీడేమో ఈ వెబ్సైట్లు ఉన్నాయి, ఒక 6-7 వెబ్సైట్లు ఉన్నాయి. తెలుగు మ్యాట్రిమనీ, jodi.com, జీవన్ సాథీ, డైవర్స్ మ్యాట్రిమనీ, షాదీ మ్యాట్రిమనీ, సంగం మ్యాట్రిమనీ, అన్ని పేర్లు వీడి దగ్గర మనం బాధితులది కూడా చూసుకుంటే వీడు అందరు అడ్రస్లు కూడా అట్లా రాసుకుంటాడు. ఫలానా అఖిల, ఏజ్ 38, టీఎం అంటే తెలుగు మ్యాట్రిమనీ. అట్లా వాడి కాంటాక్ట్లన్నీ అవే ఉన్నాయి. వీడు ఇప్పటివరకు మనం గుర్తించిందే 40 మంది. ఇంకా ఎంతమందిని ఇట్లా మోసం చేస్తుంటాడనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది.